ప్రభుత్వ భూముల ఆక్రమణపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, రాజేష్ రెడ్డి, అనిరుద్ధ్ రెడ్డి, మురళీ నాయకులు శేర్లింగంపల్లి మండలం ఖాజాగూడలోని ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందంటూ ఈ పిల్ వేశారు. సొంత పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకు ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించడం విశేషం. వివరాల్లోకి వెళితే ఖాజాగూడలోని సర్వే నంబరు 119, 122లో ఉన్న 27.18 ఎకరాల భూమిని కొంతమంది వ్యక్తులు ఆక్రమించారని ఎమ్మెల్యేల తరపున సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కోర్టుకు వివరించారు. సర్వే నంబర్ను మార్చి పోరంబోకు భూమిని ఆక్రమించారని ఎమ్మెల్యేలు తమ పిల్లో పేర్కొన్నారు. ఈ భూమిలో 2023లో రంగారెడ్డి కలెక్టర్ నిరభ్యంతర పత్రం జారీ చేయడంతో జీహెచ్ఎంసీ భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చిందని న్యాయవాది తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఈ అక్రమాలను ప్రశ్నిస్తూ కోర్టును ఆశ్రయించడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ప్రస్తుతం ఆక్రమిత స్థలంలో 8 టవర్లలో ఒక్కో దాంట్లో 47 అంతస్తులు నిర్మిస్తున్నారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా ఖాజాగూడ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే ఈ నిర్మాణాలు ఉన్నాయని చిక్కుడు ప్రభాకర్ న్యాయస్థానానికి వివరించారు. ఇది పర్యావరణ నిబంధనల ఉల్లంఘనగా స్పష్టమవుతోంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఈ అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని కోర్టును కోరడం వెనుక మతలబు ఏంటనేది తెలియాల్సి ఉంది. వాస్తవానికి అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం నేరుగా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కోర్టును ఎందుకు ఆశ్రయించాల్సి వచ్చిందనే చర్చ జరుగుతోంది. ఒక ప్రైవేటు పాఠశాలకు కేవలం 150 మీటర్ల పరిధిలోనే రెడీమిక్స్ ప్లాంట్ ఏర్పాటు చేశారని న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. దీనివల్ల పర్యావరణ కాలుష్యంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజా ఆరోగ్యం, పర్యావరణంపై చూపుతున్న శ్రద్ధ ప్రభుత్వంలోనే ఉన్న లోపాలను ఎత్తి చూపుతోంది. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ భూమికి సంబంధించి సీఎస్ ప్రతివాదులకు మరోసారి వినతి పత్రం ఇవ్వాలని పిటిషనర్లను ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఆదేశించింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ నిర్ణయాలపై కోర్టును ఆశ్రయించడం తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. ఆక్రమణకు గురైన భూమిని స్వాధీనం చేసుకునేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఎమ్మెల్యేలు న్యాయస్థానాన్ని కోరారు. తదుపరి విచారణను 2 వారాలకు హైకోర్టు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి హరికృష్ణ అడిగి తెలుసుకుందాం. హరికృష్ణ, చెప్పండి, ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలే వ్యతిరేకంగా కేసు వేయడాన్ని ఎలా చూడాలి? ల్యాండ్కు సంబంధించి 27 ఎకరాలకు సంబంధించి ఖాజాగూడలో ఉన్నటువంటి స్థలాన్ని ఆక్రమించారు అని చెప్పి. ఎస్బోవన తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు హైకోర్టులో పిల్ దాఖలు చేయడం జరిగింది. ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. దాదాపుగా 27.18 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి కబ్జా అయిందంటూ కూడా వారంతా కూడా హైకోర్టులో పిల్ దాఖలు చేయడం జరిగింది. సర్వే నెంబర్ ఖాజాగూడలోని సర్వే నెంబర్ 119, 122లో ఉన్న 27.18 ఎకరాలను కొంతమంది వ్యక్తులు ఆక్రమించారంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు 4 ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, రాజేష్ రెడ్డి, అనిరుద్ధ్ రెడ్డి, మురళీ నాయక్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అంతా కూడా
హైకోర్టులో పిల్ దాఖలు చేయడం జరిగింది. ప్రభుత్వం ఈ యొక్క అంటే ఏదైతే రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన కలెక్టర్ ఎన్ఓసి 2023లో జారీ చేశారు. జిహెచ్ఎంసి దీనికి సంబంధించి భవనాలు కట్టుకోవచ్చు అంటూ కూడా అనుమతులు జారీ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కూడా వారంతా కూడా హైకోర్టులో పిల్ దాఖలు చేయడం జరిగింది. అయితే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అదే ప్రభుత్వం అక్రమాలు ఏదైనా జరిగితే ప్రభుత్వం నేరుగా చర్యలు తీసుకోవాలి. కానీ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు హైకోర్టులో పిల్ దాఖలు చేయడంపై సర్వత్రా చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే మొత్తంగా ఏదైతే ఆక్రమిత స్థానానికి సంబంధించి 8 టవర్లలో ఒక్కొక్క దాంట్లో దాదాపుగా 47 అంతస్తులు నిర్మిస్తున్నారు. అంతేకాకుండా ఈ కాజాగూడ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఈ యొక్క నిర్మాణాలు చేపడుతున్నారంటూ కూడా ఇది పర్యావరణానికి నిబంధనలకు ఉల్లంఘనకు వ్యతిరేకంగా ఉందంటూ కూడా ఈ యొక్క పిల్లో వారు స్పష్టం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ నిర్మాణాలు అంటే ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలే ఈ యొక్క నిర్మాణాలను అడ్డుకోవాలని హైకోర్టు వెళ్ళడం పట్ల సర్వత్రా చర్చలు జరుగుతుంది. ప్రభుత్వం నేరుగా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నా కానీ హైకోర్టుకు వెళ్ళడం పట్ల మతలబ్ ఏంటంటూ కూడా ఇప్పుడు చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క 27 ఎకరాల్లో ఒక ప్రైవేట్ పాఠశాలకు సంబంధించి కేవలం 150 మీటర్ల పరిధిలోనే రెడ్మిక్స్ ప్లాంట్ ఏర్పాటు చేశారని చెప్పేసి ఈ యొక్క పిల్లో పేర్కొనడం జరిగింది. దీనివల్ల పర్యావరణ కాలుష్యంతో పాటు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారంటూ కూడా ఈ పిల్లో పేర్కొనడం జరిగింది. ఆరోగ్యం పర్యావరణంపై చూపెడుతున్న శ్రద్ధతో ప్రభుత్వంలో ఉన్న లోపాలను అయితే ఈ యొక్క పిల్ ఎత్తి చూపెడుతుంది అని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే మొత్తంగా ఈ యొక్క పిల్ని అధికార పార్టీకి సంబంధించిన 4 ఎమ్మెల్యేలు దాఖలు చేయడంపై ఒక చర్చ రాజకీయ పరంగా ఒక చర్చ జరుగుతుంది. అధికార పార్టీలో ఉంది. ఏదైనా ఉంటే అటు సంబంధిత మినిస్టర్ల దృష్టికి కానీ లేదంటే అటు ముఖ్యమంత్రి దృష్టికి కానీ అంతేకాకుండా అధికారులను నేరుగా ఆదేశించే సౌకర్యం కూడా ఉన్న నేపథ్యంలో కూడా అలా చేయకుండా చర్యలు తీసుకోకుండా కోర్టుకు వెళ్లడం పైన సర్వత్రా చర్చ జరుగుతుంది. అధికార పార్టీకి సంబంధించిన 4 ఎమ్మెల్యేలు ఈ యొక్క కోర్టుకు వెళ్లడం పైన మతలబ్ ఏంటి, దీని వెనుక ఎవరైనా అధికార పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఉన్నారా, అందుకే కోర్టుకు వెళ్ళారా అని చెప్పేసి కూడా కొంత చర్చ జరుగుతుంది. అయితే జిహెచ్ఎం 2023లో దీనికి సంబంధించి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన కలెక్టర్ దీనికి ఎన్ఓసి కేటాయించడం ఏంటి, తర్వాత జిహెచ్ఎంసీ యొక్క ప్రాంతంలో కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ప్రాంతం, అదేవిధంగా ప్రభుత్వ భూమికి సంబంధించిన భూమి నేపథ్యంలో కూడా ఈ యొక్క ప్రాంతంలో అటు భవనాలు నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి కూడా జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇవ్వడం వెనుక ఎవరైనా ప్రభుత్వంలో ఉన్న కీలకమైన వ్యక్తి ఉన్నారా, అందుకోసమే వీరంతా కూడా కోర్టుకు వెళ్ళిన పరిస్థితి ఉందా, ఏదైనా మంత్రి స్థాయి లీడర్ ఈ యొక్క కబ్జా వెనుక ఉన్నారంటూ కూడా కొంత చర్చ అయితే రాజకీయ పరంగానే చర్చ జరుగుతుంది. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వారు నేరుగా ప్రభుత్వంలో ఉన్నా కానీ సరే వారు అటు ప్రభుత్వం పెద్దలకు ఫిర్యాదు చేయకుండా హైకోర్టు వెళ్ళడం వెనుక మతలబ్ ఏంటంటూ కూడా కొంత రాజకీయ వర్గాల్లో అయితే చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా సరే ఈ యొక్క కాజాగూడకు సంబంధించిన భూమిని మొత్తం కూడా ప్రభుత్వ భూమి, దీనిపైన చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం మొత్తం కూడా దీన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి హైకోర్టుకు వెళ్ళడం పట్ల సర్వత్రా అయితే ఒక చర్చ జరుగుతుంది. బోనా అయితే హరికృష్ణ, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఈ ల్యాండ్కి సంబంధించి ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది, అక్కడ 47 అంతస్తుల బహుళ నిర్మాణం చేపడుతున్నారు. మరి హైడ్రా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నప్పటికీ కూడా హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోలేకపోయింది? బోనా అయితే ఈ యొక్క కాజాగూడ పరిధిలో ఈ యొక్క చెరువు పరిధిలో ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని చెప్పేసి కూడా ఈ యొక్క పిల్లో అయితే పేర్కొనడం జరిగింది. అయితే హైడ్రా ఏదైతే చెరువుల పునరుద్ధరణ, చెరువులకు సంబంధించి ప్రభుత్వ భూములకు సంబంధించి కబ్జాకు గురి కాకుండా హైడ్రాని అయితే కాంగ్రెస్ సర్కార్ తీసుకొని రావడం అయితే జరిగింది. అయితే హైడ్రా కూడా ఫిర్యాదు చేయకుండా నేరుగా హైకోర్టులో పిల్ దాఖలు చేయడం వెనుక
మతలబు ఏంటని చెప్పేసి కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా హైకోర్టులో పిల్ దాఖలు చేయడం పట్ల కొంత రాజకీయ పరంగా చర్చ జరుగుతుంది. దీని వెనుక పెద్ద ఎత్తున అటు అధికార పార్టీకి సంబంధించి కానీ గతంలో పనిచేసిన ఒక కీలకమైన నేత కానీ వీరిద్దరూ ఉన్నారా అన్న చర్చ అయితే కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పటికే అటు ఈ కాజగూడకు సంబంధించి FTL పరిధిలో ఉంది. ప్రభుత్వ భూమి అంటూ కూడా గతంలో అయితే అసెంబ్లీలో మీడియా మిత్రులతో అయితే చిట్చాట్ చేస్తూ కూడా మహబూబ్నగర్ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా కాజగూడ పరిధిలో ఈ యొక్క సర్వే నెంబర్ 129లో ఉన్న భూమి మొత్తంగా కూడా కబ్జాకు గురైంది. ఇక్కడ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నామంటూ దీనిపైన హైడ్రాలో ఫిర్యాదు చేస్తామంటూ కూడా జడ్చర్ల ఎమ్మెల్యే మాత్రం తెలపడం జరిగింది. కానీ హైడ్రాకు ఫిర్యాదు చేయకుండా ఎందుకు హైకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందంటూ కూడా రాజకీయ వర్గాల్లో అయితే చర్చ కొనసాగుతుంది. మరి దీని వెనుక ఎవరైనా ప్రభుత్వంలో ఉన్న కీలక వ్యక్తి ఉన్నారా, లేకపోతే గతంలో పనిచేసిన కీలకమైన మంత్రి స్థాయి వ్యక్తులు ఎవరైనా ఉన్నారని చెప్పేసి కూడా రాజకీయ వర్గాల్లో అయితే కొంత చర్చ జరుగుతుంది. అయితే ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేయకుండా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు హైకోర్టుకు వెళ్లడం పైన అయితే కొంత రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దీని వెనుక ఏంటి మతలబు ఉన్న దానిపైన కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది. భువన. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ. తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన 4 ఎమ్మెల్యేలు తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వ భూముల ఆక్రమణపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, రాజేష్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, మురళీ నాయకులు శేర్లింగంపల్లి మండలం ఖాజాగూడలోని ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందంటూ ఈ పిల్ వేశారు. సొంత పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకు ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించడం విశేషం.